ఎప్పుడైతే ఇక్కడ యథాతథ ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అమలుని చూడటం కోసం మున్షి ఒక భారతదేశం నుంచి ఒక ప్రతినిధి రావాలని అనిపించిందో అప్పుడు సర్దార్ పటేల్ మున్షి పేరుని సూచించారు. మున్షి పేరు పట్ల కాంగ్రెస్ పార్టీలోనే కాదు నిజాం కూడా వ్యతిరేకించాడు. ఎందుకంటే మున్షి గురించి తెలుసు కాబట్టి. అయినా సర్దార్ పటేల్ మున్షినే పంపించాడు. మున్షి కూడా రావాలని లేదు ఇక్కడికి. సో రావాలని లేకున్నా సరే చివరికి మహాత్మా గాంధీ అడిగితే అది నీ కర్తవ్యం, నీ ధర్మం అన్నాడు. సో అయిష్టంగానే వచ్చాడు. ఆయన రాజ్యాంగ ఏర్పాటు కమిటీలో ఆయన చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయనకి అది చాలా ఇంట్రెస్ట్ పని. ఎందుకంటే భవిష్యత్తుని నిర్ణయించేటువంటి గొప్ప కార్యం అది రాజ్యాంగ నిర్మాణం. అది వదిలిపెట్టి ఇక్కడికి వస్తే ఆయనకి ప్రాణాలకి ముప్పు ఉంటుంది. నిజాంలకి మున్షి నచ్చలేదు. ఈజ్ నాట్ వెల్కమ్ హియర్. అయినా సరే కర్తవ్య నిర్వహణ, తన బాధ్యత, పటేల్ మాట, గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి వచ్చాడనమాట. సో ఈ సమయంలో ఎటువంటి మున్షి ఎటువంటి సమాచారం పటేల్కి ఇచ్చినా సరే అది పటేలు, నెహ్రూ ఇలాంటి కేబినెట్ కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సాఫ్ట్, ఏ రకంగా ఎటువంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా పరిష్కరించాలని మౌంట్ బాటన్ వెళ్ళేదాకా ఇదే కొనసాగింది. మౌంట్ బాటన్ ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోయాడో అప్పుడు పటేల్కి ఫ్రీ హ్యాండ్ వచ్చింది. ఇక ఆయన ఇష్టం. అండ్ పటేల్ కూడా కొన్ని రోజులు సిక్ అయ్యాడు. ఆరోగ్యం కొంచెం పాడైంది. ఆ సమయంలో కూడా కొంచెము హైదరాబాద్ వ్యవహారాలు దెబ్బతిన్నాయి. ఇదంతా మున్షి డే బై డే అకౌంట్ రాస్తారనమాట. ఇక్కడ మున్షి గృహ నిర్బంధంలాగా ఉన్నా సరే రజాకార్లు ఏం చేస్తున్నారో తెలుసుకున్నాడు. కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారో తెలుసుకున్నాడు. నిజాం దగ్గర ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకున్నాడు. నిజాం మీద ఎవరి ప్రభావం ఎలా ఉంది, ఎవరెవరు నిజాంకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు ఏ చర్య తీసుకోబోతున్నారో తెలుసుకుని పటేల్ని ముందే హెచ్చరించేవాడు. చివరికి జనవరిలో పూర్తయిపోతుందని అనుకున్నారు అసలు. కానీ జనవరిలో పూర్తి కాలేదు. మార్చ్ అనుకున్నారు. మార్చిలో పూర్తి కాలేదు. ఇక ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే మున్షి హెచ్చరించడం మొదలుపెట్టాడు. త్వరగా ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఇక హైదరాబాదు మనకి దక్కదు. నిజంగా సెప్టెంబర్ 17th కనుక ఈ చర్యలు సెప్టెంబర్ 13th ఆరంభమై 18th పూర్తయ్యాయి. 17th కనుక ఈ విమోచన జరగకుంటే నిజాం నుంచి 18th విలీనము, 17th విమోచనము, ఈ విమోచనం కనుక జరగకపోయింటే హైదరాబాదు ఈ పాటికి పరాయి దేశంలాగా భారతదేశ గర్భంలో ఒక వ్రణంలాగా ఉండేది.